స్ప్రౌటింగ్ కోసం మేము ఉంచాము. 1 డే అయింది. రేపటికి ఫుల్గా మొలకలు వచ్చేస్తాయి. గోధుమ మొలకలు ఫుల్గా వస్తాయి. రేపు వచ్చిన తర్వాత మేము దీన్ని గ్రైండ్ చేసుకోబోతున్నాం. చూడండి, ఈ డ్రమ్ములో ఇక్కడ వరకు గోధుమలు నానబెట్టి మొలక కట్టడం జరిగింది. ఈ 50 kgs గోధుమలు అండి. ఇవి దేనికోసం, ఎందుకు, ఏంటి అంటే వీటిని మొలకల ద్రావణం తయారు చేసుకోవడం కోసం మనం వీటిని నానబెట్టి మొలకలు కట్టుతూ ఉన్నాము. దీన్ని మొలకల ద్రావణం ఎలా చేయాలంటే నానిన తర్వాత గ్రైండ్ చేసి అందులో బెల్లం వేసి 2 days ఫర్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ 1 కిలో గోధుమలకు 5 లీటర్ వాటర్ లాగా వేసి మనం ఫిల్టర్ చేసుకుంటాం. దీన్ని మనం వాడతాం అన్నట్టు. సో ఫ్లవరింగ్ అప్పుడు ఇది స్ప్రే చేసినట్లయితే మనకు చాలా బాగా ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది. ఎందుకు ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఇవి చేసినప్పుడు? ఇందులో ఏముంటాయంటే ఇందులో హై పొటాషియం అన్నది ఉంటుందండి. అదేవిధంగా మెగ్నీషియం కూడా ఉంటుంది. తర్వాత మనకు నైట్రోజన్ కంటెంట్ కూడా ఫ్లవర్ నుంచి ఫ్రూట్ సెట్ అయ్యేటప్పుడు నైట్రోజన్ కంటెంట్ కూడా చాలా బాగా అవసరం. స్ప్రౌటింగ్ స్టేజ్లో ప్రతిదీ ఇందులో ఉన్న ప్రోటీన్ అంతా కూడా బ్రేక్ డౌన్ అయిపోయి అమైన్స్గా మారుతాయి. సో దానివల్ల నైట్రోజన్ కూడా ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.